రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతిదాన్ని కూడా పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణ, హార్మోజ్ జలసంధిని కూడా తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్తాన్ అయితే ఈజిప్ట్, టర్కీ మధ్య వర్తిత్వంలోనైతే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపిందని చెప్పాలి. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ఇక మంగళవారం ఇరాన్ లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం అవుతుంది. హార్మోజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకంలో బతుకుతారు, చూస్తూ ఉండండి అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ అయితే తీవ్ర పదజాలంతో పోస్ట్ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పాలనతో విసిగిపోయిన ఇరాన్ పౌరులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఇలాంటి చర్యలను సమర్థిస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బగేర్ గలీబాస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ట్రంప్ అమెరికాను సజీవ నరకంలోకి లాగుతున్నామని తెలియజేశారు. తెర వెనుక దౌత్యపరమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇక అమెరికా రాయబారులు జారెడ్ కుషన్, స్టీవ్ విట్హాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రితో నేరుగా టెక్స్ట్లు, మెసేజ్ల కూడా ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ అయితే వెల్లడించారు. అయితే మంగళవారం గడువు సమీపిస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.